హలో లాయిటే ఈ న్యూ ఇయర్‌కి నేను నా ఫ్రెండ్‌తో కలిసి ప్యారిస్ అయితే వచ్చాము. ప్యారిస్ అంటే మనందరికి గుర్తొచ్చేది ఐఫిల్ టవర్. ఈ ఐఫిల్ టవర్ యొక్క హైట్ వచ్చేసరికి 1083 ఫీట్స్ అనమాట. ఐఫిల్ టవర్ కట్టడానికి 10,100 టన్స్ ఆఫ్ స్టీల్‌నైతే యూజ్ చేశారు. ఇందులో మన టాటా స్టీల్ కూడా ఉంది. నైట్ వ్యూ చాలా బాగుంది కదా! చిన్నప్పుడు టెక్స్ట్ బుక్‌లో చూసిన ఈ ఐఫిల్ టవర్‌ని రియల్‌గా చూస్తాననైతే అస్సలు అనుకోలేదు. 31st నైట్ ఆర్క్ ది ట్రియంఫ్ అనే ప్లేస్ దగ్గర ఫైర్ వర్క్ షో అయితే జరిగింది. చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు. ఫ్రెంచ్‌లో బొనాని అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని అర్థం అంట. నెక్స్ట్ డే ఇంకా మేము ఐఫిల్ టవర్ అయితే ఎక్కాము. ఈ ఐఫిల్ టవర్ ఎక్కడానికి 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. సెకండ్ స్టేజ్ అండ్ టాప్ స్టేజ్. సెకండ్ స్టేజ్‌కి ఒక ప్రైస్ ఉంటది. టాప్ స్టేజ్‌కి ఇంకో ప్రైస్ ఉంటది. టికెట్ తీసుకొని పైకి రావడానికి మాకు నియర్లీ 2½ అవర్స్ పట్టింది. ఈ 2½ అవర్స్ నుంచోనే ఉన్నాము. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ సిటీ మొత్తం కవర్ అయింది. వ్యూ ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వ్యూని చూసాక మాకున్న లెగ్ పెయిన్స్ అన్నీ పోయాయి. తర్వాత మేము బోట్ రైడ్కి అయితే వెళ్ళాము. ఈ బోట్ రైడ్ నియర్లీ 1 అవర్ ఉంటుంది. ఐఫిల్ టవర్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఐఫిల్ టవర్ దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది బోట్ రైడ్ కూడా. మీరు కూడా మాకులాగా బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే పిఎం టు ఏఎం అనే వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. వీళ్ళు మంచి మంచి టూర్స్ అయితే బడ్జెట్లో ప్లాన్ చేస్తూ ఉంటారు. ట్రావెలింగ్, హోటల్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే చూసుకుంటారు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.